ఒక్క నిమిషం చెప్పానా ఒక్క నిమిషం మాట్లాడతా అన్న. నేనైతే ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ, నేను డాక్టర్. నేను ఒక విషయం చెప్తాను. నేను ఒకటి, ఇప్పుడు మా చంద్రబాబు గారిని జైల్లో వేసారు అన్నారు పొద్దాగల, స్కిల్ డెవలప్మెంట్ అది అంటున్నారు. ఏ దాంట్లోనే మీరు ఏమన్నా చూపించారా? కేసులు నిరూపించారా? చేపించలా. మేము నిరూపించాము, మరి మేము చూపించామా అన్న? మా హయాంలో కనుక మీరు పాదయాత్ర చేసేటప్పుడు మేము అలా చేసే మాట అయితే మీరు ఒక్కసారైనా తిరిగేవాళ్ళ? మా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు మీరు గనక పాదయాత్ర చేసేటప్పుడు మేము గనక కేసులు పెడితే మీరు ఒక్కళ్ళు కాదు కదా, ఒక్క ఊరు కూడా గేట్ కూడా దాకేవాళ్ళు కాదు. మమ్మల్ని ఇటు చేస్తారు మీరు, అది కరెక్ట్ కాదు. మీరు ప్రజల మధ్య తిరిగేటప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు మీకేం చేశారు ఏంటి అనేది, మీకు తెలుసుకుంటారయ్యా. తెలుసుకొని నీకేంటి, నీకు భయమా? నువ్వు చేయలేనప్పుడు నీకు భయం వస్తుంది, చేసినప్పుడు నీకు భయం ఉండదు కదా. అప్పుడు నీకెందుకే తిరగని అన్న. లోకేష్ గారు యుగల పాదయాత్ర చేస్తున్నారు, చేయని. నీకు దమ్ముంటే నువ్వు కూడా చేయి. వాళ్ళ మీద వీళ్ళ మీద అంటావు. ఒక్క నిమిషం అన్న, సిఐడి సిబిఐ ఐడి కేసులు అన్ని దగ్గరే ఉన్నాయి. మీ బాబాయ్ చనిపోయినప్పుడు ఎవరు చంపారు? హార్ట్ అటాక్ అన్నావు, అన్నీ అన్నావు. ఏం జరిగింది? మళ్ళీ స్ట్రోక్ అన్నావు, కత్తిపోటు. అది ఎవరు చంపారు చెప్పన్నా? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఎవడు? మీ తమ్ముడు. అక్కడ నువ్వే అన్ని చేయించుకొని మాతో అంతా చంద్రబాబు చేయించాడు అంటే ఎట్ట కుదిరిద్ది? నీకు తమ్ముడే, పెట్టు, కేసులు పెట్టు. చేత కానప్పుడు మూసుకుని ఉండాలన్నా. రాజకీయం తెలియకుండా నేను అదే వేస్తాను ఇది వేస్తాను అన్న వాలంటీర్ పరిపాలన ఎందుకన్నా? అవసరమా నీకు? చెప్పు, అవసరమా? అవసరం లేదు. సత్తల రామకృష్ణారెడ్డి అంటే ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంకా అతి త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అన్న. ఒక్కటి, మీరు 100 కేసులు పెడతారన్నా, పెట్టుకోండి. మా బాబు గారికి ఏమీ కాదు, సరేనా? మా బాబు గారికి ఏమీ కాదు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది మాదే. అప్పుడు ఒక్కొక్కటి పగిలిపోద్ది, ఒక్కొక్కటి సెంటర్ జైలు వెళ్ళిపోతారు. ఆడు బూత్ మంత్రి అన్నాడు. ఆడు ఇప్పుడు శాసనసభలో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు నువ్వు పరిష్కరించడానికి వెళ్ళాలా. ఆడి అమ్మందంగా ఆడి పెళ్ళందంగా అని చెప్పడం కాదు. నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు ఎక్కడుంది? నేను ప్రజలు ఎందుకు ప్రజల సమస్యలు ఎన్నుకోవడానికి, ప్రజల గురించి ఆలోచించడానికి. నువ్వు చేసే ప్రవర్తన ఏంటన్నా? గుడ్గాలు తిని శాసనసభలో వెళ్ళడమా? చెప్పు. ఒక మంత్రి ఎలా ఉండాలో నేర్చుకో ఫస్ట్, తర్వాత అందరికీ చెప్పు. మాలాంటి వాళ్ళకి గెలకొద్దు. టీడీపీ హయాంలో జరిగింది మొత్తం న్యాయం. మీ ప్రవర్తనల వల్ల, మీ రాజకీయ పరంగా వల్ల నాశనం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ ఇడతల రజనీ కూడా అంటుంది, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఐటీ మినిస్టర్గా లోకేష్ ఇచ్చాడు, లేకపోతే ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేడు లోకేష్ అని చెప్పి. ఒక్క నిమిషం అన్న. హైదరాబాద్ జరిగినప్పుడు విడుదల రజని నువ్వు పెట్టిన సైబరాబాద్ మొక్కనన్నా అంది. ఇప్పుడు ఏ మొక్క? మా దగ్గర నేర్చుకొని, రాజకీయాలన్నీ నేర్చుకొని అక్కడికి వెళ్ళి చేస్తున్నారు మీరు. ఫస్ట్ నేర్పించింది ఎవడు? గురువు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీకు స్కిల్ డెవలప్మెంట్లు అన్నీ ప్రతిదీ వివరించి మీకు నేర్పించినప్పుడు మీరేమో ఆయనకి ఎగతాళి చేసి మీరు బయటికి వెళ్ళి మీరు చేసేది దొంగ రాజకీయాలు. విడుదల రజనీకి చేత కాని ప్రభుత్వ పాలన. ఇంకా అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మొన్న అంబటి రాంబాబు కూడా అంటుంది, అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు, ఒక పేదవాడి కడుపు నింపటం, చదువు, విద్య, గుడ్డ 3 వస్తుంది దీంట్లో అని చెప్పేసి అన్న. ఒకటి చెప్తాను, మా నియోజకవర్గం రక్షణ నిధి గారు మాకేమన్నా ఇల్లులు వచ్చినాయా? ఏమన్నా రోడ్లు వచ్చినాయా? ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్స్ వచ్చినాయా? ఏమన్నా ఇచ్చారా? మాకు ఏమీ లేదు. చెప్పండి.